సార్ నక్సలిజానికి కీలకమైన వ్యక్తులిద్దరు, హిడ్మా అలానే అతని భార్య రాజే. వీరిరువురు కూడా మరణించారు ఈరోజు జరిగిన కాల్పులో. మరి ఇంతటితో నక్సలిజం అనేది అంతం అయిపోయింది అనుకోవచ్చా, ఇంకా మిగిలే ఉన్నారా? అంటే అమ్మ, నక్సలిజం అంతమైపోయింది అని మనం చెప్పలేం, కానీ చాలా మటుకు మాత్రం ఆ నక్సలిజాన్ని, ఆ భావజాలాన్ని అంటిపెట్టుకున్నటువంటి నేతలందరూ కూడా ఇది ఈ పంతా సరైనది కాదు, ఈ మార్గం సరైనది కాదు, జనజన స్రవంతిలో వెళ్ళి ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని ఈ మధ్యకాలం చాలా మంది జనసేన స్రవంతిలో వచ్చారు, ప్రభుత్వానికి లొంగిపోయారు అనేక రకాలుగా. సరే, ఈరోజు ఉదయం ఏదో మన అల్లూరు జిల్లా అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆరుగురులో ఈ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే హెడ్మాన్ అతను ఉన్నాడో, టాప్ మోస్ట్ కమాండర్ అతనే వ్యూహకర్త. అటువంటి వ్యక్తి చాలాసార్లు తప్పించుకున్నాడు. అతను మరణించినట్టు, అతని భార్య కూడా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అతని మీద ₹1,00,000 రివార్డు ఉంది, అతని భార్య మీద ఒక 50 లక్షల రివార్డు ఉంది. సరే, కొన్ని వార్తాపత్రికలు అయితే ధృవీకరించినాయి అతనే అని చెప్పి, కొన్ని ఇంకా అతనే అనుకున్నట్టు భావిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. డీజీపీ గారు అయితే 6 మరణించినట్టు మాత్రమే ఆయన ప్రకటించారు తప్ప అది హెడ్మా అని అక్కడ మరి ప్రజెంట్ ఇప్పటి వరకు చెప్పలా. కానీ కొన్ని ఫొటోస్ అన్ని రావడంతో అతనే అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ పదే పదే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నక్సలిజాన్ని కోకట వేళ్లతో ప్యాకిలిస్తాం, వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారా లేకపోతే బలైపోతారా, మీ ఇష్టం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దాన్ని ఆపరేషన్ కాగా తెలంగాణలో జరిగింది కదా, అప్పట్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు హెడ్మా అన్నారు, అతను కూడా తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే మనిషి ఎవరన్నా దొరికితే, ఇన్ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఎవరన్నా కావచ్చు, ఈ హెడ్మా అనే వ్యక్తి తీసుకున్నటువంటి చర్యలు చాలా క్రూరాత్మకంగా ఉంటాయట. అతనేం పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, మావోయిజం దాని సిద్ధాంతాలు అన్ని తెలిసిన వ్యక్తి ఏం కాదు. వెళ్ళాడు, నక్సలిజంలోకి వెళ్ళాడు, టాప్ పోస్ట్ కమాండర్గా ఎదిగాడు. దాదాపు 2011లో అనుకుంటా సిఆర్పిఎఫ్ జవాన్ దాదాపు 67 మందిని ఎంతనో 67 మంది ఒకేసారి మందు పాత్రలు పెట్టినటువంటి కాల్ చేసినటువంటి పేల్ చేసి చంపేసినటువంటి కేసులో ఇతనే ప్రథమ ముద్ద, ఇతనే ప్లానింగ్. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. హెడ్మా గురించి మొత్తం 3-4 రాష్ట్రాలన్నీ కూడా వెతికిలాట మొదలుపెట్టినాయి. సరే, ఇప్పుడు దొరికారు అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఒక 5 రోజుల క్రితమో ఇప్పుడు హెడ్మా తల్లి కూడా వీడియో రిలీజ్ చేసింది. జనసేన వచ్చే బిడ్డ లేకపోతే నేనే అడవిలోకి రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ తల్లి కూడా కన్నీటితోటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది.